హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. హెడ్ కోచ్గా భారత్కు టీ20 వరల్డ్ కప్ అందించిన రాహుల్ ద్రావిడ్పై రాజస్థాన్ రాయల్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు అతడిని తన జట్టు హెడ్ కోచ్గా నియమించాలని రాయల్స్ ప్రాజెక్టు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజస్థాన్ యాజమాన్యం ద్రావిడ్తో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ద్రావిడ్ కూడా రాజస్థాన్పై సముఖంగా మాట్లాడుతున్నట్టు వినికిడి. ఈ మిస్టర్ డిపెట్ పూల్కు రాజస్థాన్తో మంచి అనుబంధం ఉంది. గతంలో రాజస్థాన్కు కెప్టెన్గా మోటర్గా ద్రావిడ్ పనిచేశాడు. 2012-2013 సీజన్లో రాజస్థాన్ సారథిగా ద్రావిడ్ వ్యవహరించాడు. అనంతరం 2014-2015 సీజన్లో రాజస్థాన్ మోటర్గా తన సేవలు అందించాడు. ఇప్పటికీ మరోసారి రాయల్స్తో జత కట్టేందుకు మిస్టర్ వాల్స్ సిద్ధమైనట్లు పలు రిపోర్టులో పేర్కొంటున్నాయి. కాగా ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్కు కుమార్ సంగర్కర్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్తో పాటు కోచ్ బాధ్యతలు నియమిస్తున్నాడు. సంగర్కర్ నుండి కోచింగ్ బాధ్యతలు ద్రావిడ్ తీసుకుంటే అవకాశం ఉంటుంది. కోచ్గా ద్రావిడ్ కూడా అప్రమత్తమైన అనుభవం ఉంది. 2016-2017 సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ ఢిల్లీ క్యాపిటల్కు హెడ్ కోచ్గా ద్రావిడ్ పనిచేశాడు. ఆ తర్వాత 2019 వరకు భారత అండర్-19 జట్టు హెడ్ కోచ్గా ద్రావిడ్ కొనసాగాడు. ఆ తర్వాత 2021-2024 వరకు టీమిండియా హెడ్ కోచ్గా ద్రావిడ్ బాధ్యతలు నిర్వహించాడు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.